అమరావతిపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి అన్ని అధికారిక నోట్లు అమరావతి పేరుతోనే ఉండాలని స్పష్టం చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇంగ్లీష్లో అమరావతిని రాసేటప్పుడు చివర్లో THIకి బదులుగా TA ఉండాలని సూచించింది. అమరావతిపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి అన్ని అధికారిక నోట్లు అమరావతి పేరుతోనే ఉండాలని స్పష్టం చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇంగ్లీష్లో అమరావతిని రాసేటప్పుడు చివర్లో THIకి బదులుగా TA ఉండాలని సూచించింది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ఎస్ కాంతి. శాశ్వత రాజధానిగా బిల్ పాస్ అయిన తరువాత గెజెట్ ని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అమరావతి రాజధాని తరువాత అంటే ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి అన్ని అధికారిక నోట్లు కూడా అమరావతి పేరుతోనే ఉండాలి అని స్పష్టం చేసింది. అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఇంగ్లీష్ లో అమరావతిని రాసేటప్పుడు లాస్ట్ లో THIకి బదులుగా TI ఉండాలని కూడా సూచించడం జరిగింది. అమరావతికి సంబంధించి ఏదైతే గెజెట్ విడుదలైన తరువాత నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ అని ఇంతకు ముందు వచ్చేది, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో అలాగే గెజెట్ కూడా విడుదలవడంతో శాశ్వత రాజధానిగా అమరావతికి తరువాత అమరావతి రాష్ట్ర రాజధాని అంశంలో కీలకంగా అడుగులు వేస్తోంది. ఇక ప్రభుత్వం నుంచి చేసేటువంటి అన్ని కార్యక్రమాలు కావచ్చు, ఉత్తర్వులు కావచ్చు, ఏ అధికారిక కూడా అమరావతి పేరుతోనే ఉండాలి అంటూ కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. దాంతోపాటు అన్ని జిల్లా కలెక్టర్స్ కి కూడా ఆదేశాలు ఇప్పటికే పంపించారు. అలాగే ఇంగ్లీష్ లో రాసేటప్పుడు కూడా స్పెల్లింగ్ విషయంలో కూడా కొన్ని కీలకమైనటువంటి సూచనలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కాంతి.